ఇవాళ తమిళనాడు ప్రభుత్వం 2026-27వ ఏడాది బడ్జెట్ ను సమర్పించనుంది. ఇది టీవీకే ప్రభుత్వానికి తొలి బడ్జెట్. టీవీకేకు ఇది తొలి బడ్జెట్ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తొలి రోజు రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి మరియా విలన్స్ ప్రవేశపెట్టనున్నారు. రేపు వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి వినోద్ సభకు సమర్పించనున్నారు. మరోవైపు డీఎంకే నేత అరెస్ట్ పై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ఇవాళ జరిగే బడ్జెట్ సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక తమిళనాడులో బడ్జెట్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చరణ్, టీవీకే అధినేత విజయ్ సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్ కావడంతో బడ్జెట్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ప్రియా, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పాలి. టీవీకే ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ ను కూడా మొదటిసారిగా టీవీకే పార్టీ అధినేత సీఎం విజయ్ నేతృత్వంలో జరగనుంది. ఈ రాజకీయ వర్గాలన్నీ ఒక ఉత్కంఠ వాతావరణంలో నెలకొందని చెప్పాలి. ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి మరియా విలియన్స్ రాష్ట్ర బడ్జెట్ ను అయితే సభలో ప్రవేశపెట్టగా, రేపు వ్యవసాయ శాఖ మంత్రి అయితే వినోద్ వ్యవసాయ శాఖ బడ్జెట్ ను అయితే సమర్పించనున్నారు. అలాగే తమిళ వెట్రిగం అంటే ప్రభుత్వం తమిళనాడు టీవీకే పార్టీ తమిళ వెట్రిగం కళగం పేరుతో రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, ఇక 5 ఏళ్ల పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది అనే ఒక కార్యాచరణ కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ లో ప్రధానంగా ఈ బడ్జెట్ లో ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ఎలాంటి షూరిటీ లేకుండా 20 లక్షల వరకు విద్యకు రుణాలు ఇచ్చే ఒక కార్యక్రమము. అదేవిధంగా కొత్త టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన నేపథ్యంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించి యూనివర్సిటీలను నిర్మించే విధంగా ఈ కార్యక్రమం అయితే చేపట్టనున్నారు. ఈ బడ్జెట్ లో ఉండొచ్చు అని చెప్పి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇక ఇదే సమయంలో ఇది టీవీకే పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు అన్న దానిపైన కూడా ఈ బడ్జెట్ లో ఉంటుంది. అయితే ప్రధానంగా ఇచ్చినటువంటి హామీల్లో కుటుంబ పెద్దగా ఉన్నటువంటి మహిళకు 2500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి విజయ్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అదేవిధంగా ఏడాదికి 6 సిలిండర్ల వరకు సమర్పిస్తాము ప్రతి కుటుంబానికి అని ఇచ్చినటువంటి హామీలు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, యువతకు ఎవరైతే ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్నారో వాళ్ళకి వృత్తి ఇస్తాము అనే అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం వచ్చే విధంగా కూడా ఇలాంటి హామీలన్నీ ఇచ్చారు. ఈ బడ్జెట్ లో ఎంతవరకు హామీలు నెరవేర్చే విధంగా బడ్జెట్ ఉంటుంది అన్న దానిపైన కూడా ఆసక్తిగా నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే కూడా బడ్జెట్ సమావేశాలు పూర్తి స్థాయిలో చర్చించడానికి సిద్ధమైందని చెప్పాలి. అయితే నిన్నటి రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వం తీవ్రంగా నిలదీయాలని చెప్పి అసెంబ్లీలో ఒక డీఎంకే పార్టీ అయితే కన్నా వ్యూహం అయితే చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా రాష్ట్రంలో విద్యుత్ కొరతలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సమస్య ఉంది, చట్ట వ్యవస్థ లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతినిందన్న ఒక ఆరోపణలు అయితే కన్నా అధికంగా టీవీకే పార్టీ ప్రభుత్వం పైన అయితే వినబడుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా అసెంబ్లీలో నిలదీయాలని చెప్పి డీఎంకే పార్టీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అయితే కన్నా సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే గత అసెంబ్లీలో చూసినట్లయితే టీవీకే పార్టీ అధినేత సీఎం విజయ్ చేసినటువంటి కొన్ని ఫినిషింగ్ సైన్లు అంటే ఒక విధమైనటువంటి ర్యాగింగ్ లాగా చేసినటువంటి విధానాలని అయితే డిఎంకే అయితే ఎదుర్కొట్టాలి అనే దానిపైన కూడా ఈ అసెంబ్లీ సాక్షి అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజా సమస్యలను ఎంతవరకు పరిష్కరించారు అన్న దానిపైన ప్రధానంగా డీఎంకే అయితే చర్చించనుంది. మరోవైపు మరి కాసేపట్లో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలను అయితే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కావచ్చు, అట్లా రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఒక రైట్. థ్యాంక్ యూ చరణ్.